ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 1, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, పూర్తి ప్రపంచానికి శాంతినివ్వడం ఒక్క తండ్రి కర్తవ్యమే. అందుకే వారిని ఓ శాంతిదేవా అని అంటారు. కనుక శాంతి బహుమానం కూడా తండ్రికే లభించాలి. ప్రశ్న: ఏ పిల్లలు బాబాను పూర్తిగా అనుసరించగలరు? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎవరైతే బాబా సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా అనుసరించగలరు. రెండవ పాయింట్, ఎవరైతే దృఢమైన ప్రేయసులుగా అవుతారో వారే ప్రియుణ్ణైన నన్ను అనుసరించగలరు. అలాంటి ప్రేయసులనే నా తోడుగా తీసుకెళ్తాను. ఆవు తోక పట్టుకుని ఒడ్డుకు చేరారని శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం గాని తోక విషయం గాని లేదు. మురళీ పాట: నీవు ప్రేమ సాగరుడవు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలైన మనము పరస్పరం సోదరులమని పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. ఎలా బాబా ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా పావనమై బాబాను పూర్తిగా అనుసరించాలి. తండ్రి తోడుగా ఇల్లైన శాంతిధామానికి తిరిగి వెళ్లేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. వరదానము: నిర్బల ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత నుండి వరదాత భవ. వివరణ: వర్తమాన సమయం నిర్బల ఆత్మలలో జంప్ చేసే శక్తి లేదు. వారికి అదనపు ఫోర్సు కావాలి. కనుక విశేష ఆత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తిని నింపుకొని వారికి హై జంప్ను ఇప్పించాలి. అందుకు జ్ఞానదాతతో పాటు శక్తుల వరదాతలుగా అవ్వండి. రచయిత ప్రభావము రచనపై పడుతుంది. కనుక వరదానులుగా అయ్యి మీ రచనకు సర్వశక్తుల వరదానమును ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క ఆవశ్యకత ఉంది. స్లోగన్: సాక్షిగా అయ్యి ప్రతి ఆటను చూస్తే సురక్షితంగానూ ఉంటారు, సంతోషం కూడా వస్తుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మహా తపస్వి ఆత్మలైన మీరు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభవం చేయండి మరియు చేయించండి. మీ తపస్వి స్వరూపం అనేది ఇతరులకు ఇచ్చే స్వరూపం. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి వెలుగునిచ్చే మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతి చేయించే కర్తవ్యం చేస్తాడో అలా మీరు కూడా మీ తపస్వి స్వరూపం ద్వారా శాంతి మరియు శక్తుల కిరణాలను ఇస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.